హలో, నేను శేషరావు. కొత్త ఎన్జిఓ అధ్యక్షుడిగా విద్యాసాగర్ గారు అపాయింట్ అయ్యారు. ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆ సందర్భంగా ఆయన పెట్టినటువంటి కొన్ని డిమాండ్లు లేదా ఆయన ప్రస్తావించినటువంటి కొన్ని అంశాలను కనుక తీసుకుంటే, ప్రభుత్వ ఉద్యోగుల్లో లేదంటే ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల్లో ఏమాత్రం ఆలోచన తీరు మారలేదు. ఆంధ్రప్రదేశ్ శ్రీలంక అయినా, ఆంధ్రప్రదేశ్ బీహార్ అయినా, ఆంధ్రప్రదేశ్ ఆఫ్ఘనిస్తాన్ అయినా మాకు సంబంధం లేదు అన్నట్టుగా ఉద్యోగులు అనేక అంశాలు ప్రస్తావించారు. ఉద్యోగ సంఘ నాయకుడు విద్యాసాగర్ గారు కొత్తగా ఆయన వచ్చారు. నేను మొదటి నుంచి అనేక సందర్భాల్లో అనేక వీడియోల్లో కూడా నేను ప్రస్తావించాను. మీ డిమాండ్స్ మీ హక్కులే కాదు, బాధ్యతలు కూడా మీరు గుర్తించాలి. బాధ్యతలను కూడా తెలియజేసేలాగా ఎన్జిఓ సంఘాలు, ఉద్యోగ సంఘాలు ఉండాలి అనేటువంటి విషయాన్ని చాలా సందర్భాల్లో చెప్పాను. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏ పొజిషన్లో ఉందనేది ఉద్యోగులకు బాగా తెలుసు, సామాన్యుల కంటే కూడా. మరి ఇలాంటి సందర్భంలో అనేక అంశాలను ప్రస్తావించారు. ఓకే, బాగుంది, వాళ్ళకి ఇవ్వాల్సిందే, దాంట్లో డౌట్ లేదు. కానీ పెరిగిపోతున్నటువంటి కరప్షన్ తోటి ఆంధ్రప్రదేశ్ సమాజం అల్లాడిపోతుంది. ఇది తెలుసా తెలీదా? కొన్ని సంఘటనలు పేపర్లో వస్తూ ఉంటే చాలా బాధేస్తుంది. లంచం ఇవ్వలేక, ఎంఆర్ఓకి లంచం ఇవ్వలేక సత్యసాయి జిల్లాలో తన తండ్రి చనిపోతూ ఉంటే కుమార్తె ఏడుస్తున్నటువంటి దృశ్యాన్ని మనం చూసాం. అలాగే తన ల్యాండ్ని పాస్బుక్ కోసం ప్రయత్నం చేస్తే పాస్బుక్ ఇవ్వకుండా ఒక ఎంఆర్ఓ చేస్తే సూసైడ్ అటెంప్ట్ చేసాడు ఒక రైతు. ఇలాంటివి చెప్పుకుంటూ పోతే ప్రతిరోజు ఏదో ఒక మూలలో ఇలాంటివి మనకి కనిపిస్తూనే ఉంటాయి. ఏసీబీ వాళ్ళు రైడ్ చేస్తే 100 కోట్లకు తక్కువ ప్రభుత్వ ఉద్యోగుల దగ్గర స్థిర చరాస్తులు లేకుండా లేవు. దాదాపుగా చాలామంది వరకు 99% వరకు ఎవరో మహాత్ములు ఉంటారు, వాళ్ళ గురించి కాదు నేను మాట్లాడుతుంది. ఇప్పటికి కూడా ఉన్నారు అక్కడక్కడ కొంతమంది. నేను ఎగ్జాంపుల్ కూడా గతంలో చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తా, ఎందుకంటే మంచి వాళ్ళ గురించి మాట్లాడుకోవాలి మనం. ఫారెస్ట్ డిఎఫ్ఓ అధికారి చనిపోయారు ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో. ఆయన ఏదో డ్యూటీ పైన వెళ్ళి వేరే స్టేట్లో చనిపోతే ఆయన్ని తీసుకొస్తే ఆయన్ని చనిపోయిన తర్వాత ఆయన భౌతికంగా ఆయన ఉంచడానికి ఎక్కడ ఉంచాలో అర్థం కాల. ఆయన రెంట్ ఇంట్లో ఉంటున్నారు విజయవాడలో. ఉంటుండే ఆ ఇంటి యజమాని ఈ భౌతిక గాయాన్ని తీసుకురావడానికి ఒప్పుకోలా అక్కడ పెట్టడానికి. ఆ తర్వాత ఫారెస్ట్ ఆఫీస్లో పెట్టి తర్వాత అంత్యక్రియలు చేశారు ఆయనకి. అలాంటి మహానుభావులు, మహాత్ములు, నిజాయితీ పరులు ఉన్నారు. అంటే ఆయన డిఎఫ్ఓ అంటే ఎంత క్యాడరు, ఎంత సంపాదించాలనుకుంటే 100 కోట్లు ఈజీగా సంపాదించవచ్చు. ఈ సోకాల్డ్ విఆర్ఓలు కొంతమంది, ఎంఆర్ఓలు, ఆర్డీఓలు కొంతమంది ఉన్నారు. ఈ మధ్యకాలంలో న్యూస్ చూసాం మనం. రెవెన్యూ శాఖలో బదిలీల సందర్భంగా ఒక ఐఏఎస్ ఇంకొక ఐఏఎస్ భార్యలు ఇద్దరు కలిసి విజయవాడలో ఒక స్టార్ హోటల్లో పంచాయతీలు పెట్టి 100 కోట్లు సంపాదించారు బదిలీలు అని ఒక న్యూస్ వచ్చింది. అంటే ఏ స్థాయిలో అవినీతి మనం తాండవిస్తుందో ఆంధ్రప్రదేశ్లో చూస్తున్నాం. దీని గురించి ఎప్పుడైనా సరే మీరు ఉద్యోగ సంఘాలుగా, నాయకులుగా, ఎన్జిఓ సంఘాల నాయకులుగా ఉద్యోగులకి ఇది మన బాధ్యత, మనం సేవ చేయాలి, వాళ్ళని పీకు తినకూడదు, వాళ్ళ జలగల్లాగా వాళ్ళ రక్తాన్ని మనం తాగకూడదు అని ఎప్పుడైనా మీరు చెప్పారా? చెప్పలేదే. చెప్పండి. చెప్తే కనీసం 100లో 2 మారినా కానీ మేలే. అంటే ఏ స్థాయికి కరప్షన్ వేళ్ళూనుకొని పోయిందో మీరు ఆలోచించండి. ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశే కాదు, భారతదేశం కాదు, ఎక్కడ ఏ ప్రాంతం బాగుపడాలన్నా అవినీతి రహితంగా ఉండాలి. అవినీతితో కూడినటువంటి ప్రభుత్వం కానీ, అవినీతితో కూడినటువంటి గ్రామం కానీ, లేదంటే జిల్లా కానీ, లేదంటే రాష్ట్రం కానీ ఏది కూడా పూర్తి స్థాయిలో బాగుపడదు. పైగా ఉద్యోగులకి జీతాలకి ఏం కోదవా? 1వ తారీఖు జీతాలు ఇస్తున్నారు. ఒక్కొక్కరికి జీతాలు ఎంత ఉన్నాయో మనం చూస్తున్నాం. మీకు ఇచ్చేటువంటి జీతాలు మీరు భారతదేశంలో ఏ రాష్ట్రంలోనే తీసుకోండి, ఎక్కడైనా ఉన్నాయా?
ఆయా రాష్ట్రాల యొక్క ఆర్థిక పరిస్థితి, ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, ఈ రెండింటిని కంపేర్ చేసుకోండి. మీరు కంపేర్ చేసుకుంటే మీకు ఇస్తున్నటువంటి జీతాలు ఏ స్థాయిలో ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ఇవన్నీ మీకు తెలియనివి కాదు, తెలుసు. కానీ నిజాయితీగా పనిచేయటం ఇష్టం ఉండదు చాలామందికి. ఇలాంటి నిజాయితీగా పనిచేయమని చెప్పేటువంటి వాళ్ళు కూడా ఇష్టం ఉండదు. బహుశా అందుకే ఎన్జిఓ సంఘానికి నేతలుగా, లేదంటే ఉద్యోగ సంఘాల నేతలుగా ఎంపికైనటువంటి వాళ్ళు కూడా ఇలాంటివి చెప్తే ఆదరణ కోల్పోతామని చెప్పి చెప్పరేమో. విద్యాసాగర్ గారి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది ఏంటంటే, ఆయన బాధ్యతలు స్వీకరించిన తర్వాత పెట్టారు డిమాండ్లు. ఏమేమి పెట్టారు? మాకు 20,000 కోట్లు బకాయి ఉంది, గత ప్రభుత్వం పెట్టిపోయింది, 20,000 కోట్లు బకాయి ఉంది. దీంట్లో 6,500 కోట్లు ఇచ్చారు. దీంట్లో 6,500 కోట్లు ఇచ్చారు, మిగతా సంగతి ఏంటి అని అడిగారు. ఫస్ట్ పాయింట్. రెండు డిఏలు పెండింగ్లో ఉన్నాయి, ప్లస్ 3వ డిఏకి టైం అయిపోయింది, ప్లస్ 1 డిఏ, 3 డిఏలు మాకు ఇవ్వాలి. మూడోది ఏంటి? 2004 ముందు జాయిన్ అయినటువంటి ఉద్యోగులకు ఓపీఎస్ కావాలి. సిపిఎస్ని రద్దు చేయాలి. రద్దు చేయాలి. 5 పిఆర్సీ వేయాలి. పిఆర్సీ కమిషన్ వేయాలి. ఇది ఈయన పెట్టిన డిమాండ్స్. కొత్తగా ఏ అధ్యక్షుడైనా ఎన్జిఓ సంఘానికి ఇవే పెడతారు, ఆయన కూడా ఇదే పెట్టారు. కాకపోతే రెండో యాంగిల్ కూడా చూడమని చెప్తున్నా నేను. రెండో యాంగిల్ కూడా మీరు పరిశీలించండి. మనం ఏం చేస్తున్నాం సమాజానికి, మనం ఎలాంటి సేవ చేస్తున్నాం, ఏ విధంగా చేస్తున్నాం, ఎంతవరకు చేస్తున్నాం, మనకి ప్రజలు నెల నెలా ఎంత ఇస్తున్నారు, దాన్ని సరిపడా మనం చేసామా లేదా, ఆత్మపరిశీలన అనేది ఒకటి ఉండాలి. ఇది నేను చెప్తే చాలామంది ఏమంటున్నారంటే, పొలిటికల్ లీడర్స్ని మీరు అడగచ్చు కదా, పొలిటికల్ కరప్షన్ ఉంది కదా, కొన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించారు కదా అంటున్నారు. నిజంగానే పొలిటికల్ కరప్షన్ ఎక్కువ ఉంది. పొలిటికల్ కరప్షన్ తగ్గితే, లేదా పొలిటీషియన్స్ నిజాయితీగా ఉంటే వీళ్ళు కూడా కట్టడిగా ఉంటారు, జాగ్రత్తగా ఉంటారు. కానీ ఉద్యోగులకి ఉన్నది, పొలిటీషియన్కి లేనిది ఏంటంటే, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రజల మధ్యకి వెళ్తారు పొలిటీషియన్స్. అప్పుడు ప్రజలు తీర్పిస్తారు, ఈ పాలకుడిని ఎంచుకోవాలన్నా లేదా అని. కానీ ఉద్యోగులకు అలా కాదు. ఉద్యోగులు ఒకసారి జాయిన్ అయిన తర్వాత రిటైర్ అయిపోయేదాకా ఆయన కరప్షన్ చేసినా, లేదా ఇంకోటి చేసినా, పని చేసినా, చేయకపోయినా ఆయనకంటూ ఒక రక్షణ ఉంది. సస్పెన్షన్ తప్ప మరొక పనిష్మెంట్ లేదు. దాదాపుగా డిస్మిస్ అనేది కనుక ఉంటే ఈ పరిస్థితి వచ్చినది కదా సమాజంలో. డిస్మిస్ లేదు, సస్పెన్షనే ఉంది. సస్పెన్షన్ అంటే ఏంది? మహా అయితే 6 నెలలు. ఈ 6 నెలలు ఏం చేస్తారు? ఇంకొక వ్యాపారం చేస్తారు ఈ 6 నెలల్లో. ఆ తర్వాత ఏం చేస్తారు? ఈ వ్యాపారంలో సంపాదించిన డబ్బుల్ని తీసుకెళ్ళి ఆ సస్పెన్షన్కి ఎవరో ఒకరికి డబ్బులు ఇచ్చేసి ఆ సస్పెన్షన్ కూడా ఎత్తేసుకుంటారు. గత ప్రభుత్వంలో సస్పెన్షన్లో ఉన్నటువంటి అధికారులు, విజిలెన్స్ ఎంక్వైరీలో ఉన్నటువంటి కేసులను కూడా తీసేయించుకున్నారు చాలామంది. కాబట్టి ఇలాంటి జాడ్యాలు, ఇలాంటి వాటి మీద పోరాటం చేయాలి. ఇలాంటి వాటి మీద గళమెత్తాలి. ఎవరు? పౌర సమాజం కాదు, ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు. మనం ఆదర్శంగా ఉండాలి అని చెప్పాలి ఉద్యోగులకి. మారేవాళ్ళు మారుతారు, మారని వాళ్ళు మారరు. కొంతమంది మారినా సమాజానికి మేలే. సో కాబట్టి విద్యాసాగర్ గారు పెట్టినటువంటి ఈ డిమాండ్లు ఏదైతే ఉన్నాయో వీటిని ఏం కాదంటలేదు. ఎందుకంటే ప్రభుత్వాన్ని మెడలు వంచో, లేదంటే ప్రభుత్వాన్ని పడగొడతాం, లేదంటే నిలబెడతాం అని చెప్పి ఏదో ఒక రకంగా వీటన్నిటిని మీరు సాధించారు, ఇవ్వాల్సిందే వీటిని. సో కాకపోతే వీటితో పాటు బాధ్యతలను కూడా సమానంగా గళమెత్తితే కనుక అప్పుడు ప్రజలు కూడా మీ పక్షాన ఉంటారు. లేదంటే 3% ఉన్నటువంటి మీరు 97% ఉన్నటువంటి సమాజం.
ఈ సమాజంలో 3% 97%గా విడిపోతే అప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఏంటి అనేది మీరు ఒకసారి ఆలోచించవచ్చు. సో ఇకనైనా విద్యాసాగర్ గారి ఆధ్వర్యంలో బాధ్యతలు ఏంటి ఉద్యోగులవి, ప్రజాసేవ చేయడానికా లేదంటే ప్రజల సొమ్ము తీసుకొని మనం పని చేయకుండా లేదంటే కరప్షన్ తోటి బతుకుదామా, దీని మీద డిబేట్ చేసేలాగా మీరు ఒక మీటింగులు పెట్టాలి, అలాంటి సిచ్యువేషన్ కల్పించాలి. మరి అది కూడా చేస్తారని చెప్పి కోరుకుంటున్నాను ఒక జర్నలిస్ట్గా. మరి మీరు ఆ కోణం నుంచి కూడా విద్యాసాగర్ గారు ఆలోచించాలి. ఈ డిమాండ్ ఏదో ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితికి అనుగుణంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతవరకు తీసుకోగలరో అంతవరకు సహజంగా తీసుకుంటారు. ఆయన ఉద్యోగుల నాయకుడు, ఆయన ఉద్యోగుల నాయకుడు. ఆయన టైంలో ఇచ్చినటువంటి బెనిఫిట్స్ బహుశా ఏ రాజకీయ నాయకుడు ఇచ్చి ఉంటారేమో. యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే అది ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు, ఉద్యోగులకే తెలుసు. సో కాబట్టి ఉద్యోగులు ఈ సిపిఎస్ అనే దాని మీద ఉద్యమం దాకా వెళ్లకుండా సాధ్యాసాధ్యాలను ఆలోచించాలని చెప్పి మీరు ఆలోచించాలి, సాధ్యాసాధ్యాలను. దీని మీద మీరు కూడా మీ అభిప్రాయాన్ని తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.